జగన్ పాలనలో దోచి దాచుకోవడంతో ఓటమి తప్పదని తేలిపోయింది. వైకాపా నేతల అరాచకాలు, దోపిడీ దౌర్జన్యాలపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తి తిరుగుబాటు మొదలైంది. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిసే సమస్య లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలువి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు. కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసి మీ ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో అందరి బాధ్యత ఉంది. ఈ రోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేసిన అభివృద్ధి అదే విధంగా కంటిన్యూ ఉంటే ఈ రోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈ రోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులేంటి, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలీ, ఒక చిరు ఉద్యోగి గాని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. మరొక అడుగు ముందుకు వేసిన ఉత్తరాంధ్ర అభివృద్ధి. వైవి సుబ్బారెడ్డి, మా నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రజల కష్టాలను చూసి నిన్న ఆసుపత్రిని ప్రారంభించారని అన్నారు. ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాము. దాంట్లో భాగంగా ఉత్తరాంధ్రలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. పెద్ద ఎత్తున గత ప్రభుత్వాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితుల్లో మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా రాబోయే 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము చేస్తాము అని చెప్పి ఏ ప్రాజెక్టు కూడా కేవలం పునాదిరాళ్ళకే పరిమితమయ్యారు. కానీ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన దాఖలా గత ప్రభుత్వాలకు లేదు. ఆ చరిత్ర మా ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో గత ప్రభుత్వాలు పోయారు, చూశారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కొంతమంది నాయకులు పోయి వాళ్ళ కష్టాలు చూస్తామని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా 2014 నుంచి 19 వరకు వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి శాశ్వత పద్ధతిలో ఎటువంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. అట్లాంటిది మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చినాక ఆయన సుదీర్ఘ పాదయాత్ర టైంలో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ఉన్న ప్రజల కష్టాలు చూశారు. పలాస, పాతపట్నం, ఇచ్చాపురం, ఆ ఉద్దానం ప్రాంతంలో ఉండే ప్రజల కష్టాలు చూసి పాదయాత్ర సందర్భంగా వాళ్ళకి చెప్పాడప్పుడు, నేను ఉన్నాను, నేను చూస్తాను, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చేస్తాను అని చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనమే నిన్న సుమారుగా 750 కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వతంగా పరిష్కారం రావటం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్, ఎందుకంటే
ఆ కిడ్నీ వ్యాధులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ని తాగటం వల్లే వస్తున్నాయి. కాబట్టి దానికి శాశ్వత పరిష్కారం కేరళలో ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వాలు, అవి కూడా ఎక్కడ అమలైన దాఖలాలు లేవు. అట్లాంటిది ఎవ్వరి సహాయం లేకుండా వాళ్ళ ఇంటికి శాశ్వతంగా తాగునీరుకి అవసరం మేరకు ఇంటింటికి ట్యాప్ ద్వారా శుద్ధి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించటమే కాక ఈ వ్యాధికి ప్రధాన కారణాలైన వ్యాధి సోకి కిడ్నీ బాధితుల ఇబ్బందులకి శాశ్వతంగా తొలగించేదానికి అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. త్వరలోనే ఆ కిడ్నీ బాధితులు ఎవరైనా బాధితులు ఉన్నోళ్ళు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా అదే హాస్పిటల్లో చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎక్విప్మెంట్తో మంచి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం చేయడానికి ఇది శాశ్వత పరిష్కారం. టెంపరీగా ఏదో క్యాన్లో నీళ్ళు ఇచ్చి డయాలసిస్ సెంటర్లు పెట్టి డయాలసిస్ చేయించేదానికి కాదు, శాశ్వతంగా ఈ వ్యాధి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం చేసిన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రేపే మా నాయకులు, మా ఇంపార్టెంట్ మంత్రులు అందరితో పరిశీలనకు కూడా పోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో శిలాఫలకాలు వేయటమే కానీ ఎక్కడా ప్రాజెక్టులు ప్రారంభించిన దాఖలాలు లేదు. మా ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్లో సమస్యలన్నీ పరిష్కారం చేసి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేసి పనులకు శంకుస్థాపన చేసి మా ముఖ్యమంత్రి గారు పనులు ఇప్పుడు ఈరోజు చక్కచక్క ఏ విధంగా పనులు జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు చూపించేదానికి రేపే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంతానికి వెళ్ళి ఏ విధంగా పనులు జరుగుతున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి మీ ద్వారా చూపించడం కోసం రేపు పర్యటనకు కూడా పోతున్నాం. ఆ తర్వాత అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరంలో ఏ విధంగా మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం. మహిళల భద్రతను కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మార్చిన జగన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ. వాళ్ళ బ్లడ్లోనే లేదని అనిపిస్తూ ఉంది. ఆ పార్టీ బ్లడ్లోనే సిగ్గు అనే పదం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, అత్యాచారాల మీద మీరు ఒక లేఖ ఇవ్వండి, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగితే వాళ్ళకి 2021 నుంచి జరిగిన అత్యాచారాల గురించి నివేదిక ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మహిళలపై 223 అత్యాచారాలు జరిగాయి, కానీ మేము ఏ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా నమోదై ఉన్నాయి, అలా పెట్టుంచామని చెప్పి కొంచెం కూడా సిగ్గు లేకుండా కేంద్రానికి స్వయంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ నివేదిక ఇచ్చింది అంటే వీళ్ళ గురించి ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించటం, పొదుపు సంఘాలని ఉద్ధరించడం, డ్వాక్రా మహిళలను ఉద్ధరించటం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసుకురావటం, చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం, వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా. అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి మాట్లాడకపోవటం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరన్నా ఒకడు అత్యాచారం చేస్తే, పొరపాటున చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు ఉరి తీసే అంత పని చేస్తారు అనే విధంగా భయపడి పొరపాటున ఎవడన్నా గనక అత్యాచారం జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది. అది జరిగింది కూడా. దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా. ఒక 5 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తాము, వాడిని ఉరి తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరిశిక్షే, చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది.
అది లా అండ్ ఆర్డర్ అంటే, అది ఒక భయం అంటే. మీరంటే అసలు ఎవరికి భయం ఉంది? అసలు ఈ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం ఉంది? మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పటానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం. ప్రతి గంటకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ప్రతి 3 గంటలకి ఒక మహిళ హత్య జరుగుతుంది, ప్రతి 8 గంటలకి ఒక రేప్ జరుగుతుంది, ప్రతి 12 గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది. రోజుకి 9 మంది బాలికలు, 24 మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దీని మీద ఈనాటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష అన్నా చేశారా? ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు. గత 55 నెలల్లో వీళ్ళ పరిపాలనలో 148,000 పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది. దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. పైగా గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది, తుమ్మపూడిలో జరిగింది, నెల్లూరు జిల్లాలో జరిగింది, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి మాట్లాడాలి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా అది వంగుతాదేమోనా, అది చిన్న గడే వంగుతాదేమో అంటే అన్న తీసేది వంగదా. అట్లా పెట్టి కొట్టాలి. స్కూటీ రిపోర్టం ఉంది. కరోడా అత్తలే పగలగొట్టే తినడా అరే అని పోతుండ పొద్దుపోతుందిరా మరి కాదు ఆయన పోగరా ఆచరణ అది కాదు, సుత్తి తీసుకొచ్చి దాన్ని టెక్నిక్ పగల కొడతాను. ఎవరన్నా తీసుకొచ్చి సుత్తి ఉంటుంది, సుత్తితో కొట్టాలా. ఎట్లా అట్లా అది ఇరిగిపోతుంది పూర్తిగా.
జనాలు అడిగిన మాటలు కూడా న్యూస్ వచ్చినదే అండి జనాలు అడిగిన మాటలు కూడా న్యూస్ వచ్చినది. నమోదు చేయండి. తీసుకుంటాం కాలర్ అయ్యే వరకు స్కూల్లో ట్యాక్స్ చేయొద్దన్నారు. స్కూల్ అయ్యేతోటి వండించమన్నారు. ఈ పాప ప్రీ స్కూల్కి వచ్చి పాప కదా, ఎంత వయసు అమ్మా పాపకి? 4 అంటే ఇక్కడికి వచ్చి తినాలి. రేపు కూడా పంపించు, ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టి వండిస్తాం. ఒకసారి నష్టానికి ప్రతిఫలం ఇస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప వాళ్ళ ఏదో ఇట్లాంటి మీడియా నేసుకెళ్ళి లేకపోతే వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని చెడేలా చేయటం కాదు. ఇంకా అందరం కలిసి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రగా ఉండి రైతులకు ఏం చేయాలి, ఇంకెక్కడైనా నిజంగా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఈ ప్రభుత్వం నిరంతరం కూడా రైతుల కోసం అలాగే పేద వర్గాల కోసం పనిచేయడానికే సిద్ధంగా ఉంది. రాజకీయాలు వేరు, తుఫాన్లు వేరు. రాజకీయాలుగా చేస్తున్నాం, నోటి మాటలతో చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నాకు రాజకీయాలు వేరు లేకపోతే అభివృద్ధి వేరని. కానీ చేసేదన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా ఆయన చేసేదంతా కూడా రాజకీయాలే. సో అలాగే కేంద్ర బృందం ఇప్పుడు కూడా ఇందాకే చెప్పాను, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉండగానే అంచనా నష్టాలు పైకెళ్ళి ఎన్యూమరేషన్ అనేది గ్రౌండ్ స్థాయి లెవెల్లో, ఎందుకంటే కృష్ణా గోదావరి డెల్టాల్లో మొన్న తుఫానికి ప్యాడీ ఎక్కువగా దెబ్బతింది. సో అప్పుడు హార్వెస్ట్ అయిపోయిన పంట బయటికి వెళ్ళింది. నూర్పుడు అవి కళ్ళాల్లో ఉన్న ధాన్యం కానీ అలాగే కోసి పన మీద ఉన్నాయి కానీ నిలువు మీద ఉన్నాయి కానీ ఎన్నిటికి ఇబ్బంది వచ్చింది. ఎన్యూమరేషన్ చాలా క్లియర్ కట్గా 100% ఎవరూ నష్టపోకుండా జరుగుతుంది. ఇవన్నీ 19వ తారీఖుకి ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఆర్బీకేలో ఆ లిస్టు పెట్టి మళ్ళీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకుని సోషల్ ఆడిట్ కూడా చేసి ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పి క్లియర్గా దాని మీద విధి విధానాల్లో ఇవ్వటం అయింది. సో చంద్రబాబు నాయుడు గారికి ఒక పల్లె అన్నా రైతన్నా ఎప్పుడు కూడా పూర్తిగా వ్యతిరేకమే. ఇదంతా హైటెక్ సిద్ధాంతం. గాలిలో మేడలు కడతారు, లేకపోతే నేల మీద చూడ్డు, అంతా ఎక్కడో ఆకాశాల్లో తిరుగుతూ ఉంటాడు. మాట్లాడితే 31 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పెంచాను, మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అంటాడు. చంద్రబాబు హయాంలో రైతులు బ్రతికే పరిస్థితి ఉందా? పరిహారం పేరుతో రైతుల్ని పరిహాసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఒక్కసారి ఆయన పీరియడ్లో జరిగినాయే మేము ముందు ఉంచున్నాను. తిత్లీ తుఫాన్ సమయంలో నష్టం జరిగిందంతా ఉద్యానవన పంటలకి. కానీ ఆయన జీవో ధాన్యానికి కాదు, అక్కడ జరిగిన నష్టం. ధాన్యానికి నేను హెక్టార్కి 20,000 పరిహారానికి పెంచాను అని చెప్పించి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. కానీ అదే తిత్లీ తుఫానులో హార్టికల్చర్ క్రాప్స్లో ఉద్యానంలోనే పూర్తిగా వచ్చిన ఆ తిత్లీ అంతా కూడా ఉద్యానం ప్రాంతంలోనే 182.63 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ చెల్లించిన విషయం రికార్డు పరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూసుకోండి. అలాగే విపత్తుల్లో వ్యవసాయ భూముల్లో మేట వేసి మట్టి ఇసుక తొలగించేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెక్టార్కి 12,000 ఇవ్వగా ఇప్పుడు హెక్టార్కి 18,000 పెంచింది ప్రభుత్వం. అలాగే దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కి 6,800 ఉన్న పరిహారాన్ని 8,500కు పెంచింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. నీటిపారుదల భూములు అయితే ఇన్పుట్ సబ్సిడీ గతంలో 13,500 ఇవ్వగా ఇప్పుడు 17,000 అందిస్తుంది ప్రభుత్వం. ప్రధానంగా వరి, వేరుశెనగ, ప్రత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్కు 15,000 ఇవ్వగా ఇప్పుడు 17,000కు పెంచారు. మామిడి, నిమ్మ జాతి పంటలకు 20,000 నుంచి 22,500, మల్బరీకి 4,800 నుంచి 6,000 రూపాయలకి ఈ ప్రభుత్వం పెంచి అందిస్తుంది. గతంలో గేదెలు, ఆవులు మరణిస్తే పరిహారం 30,000 నిర్ణయించగా ఇప్పుడు 37,500 పెంచారు. గొర్రెలు, మేకలైతే గతంలో 3,000 చొప్పున పరిహారం వర్తించగా ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. మత్స్యకారుల బోట్లు పాక్షికంగా దెబ్బతింటే బాబు హయాంలో 4,100 ఇవ్వగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,000కు పెంచారు. వలలు పాక్షికంగా దెబ్బతింటే పరిహారాన్ని 2,100 నుంచి 3,000కు పెంచారు. అలాగే బోట్లు పూర్తిగా దెబ్బతింటే కొత్త బోట్ల కోసం ఇచ్చే సాయాన్ని
9,600 నుంచి 15,000కు పెంచారు. పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళకి 2,600 మాత్రమే ఉన్న సాయాన్ని 4,000కు పెంచి అందిస్తున్నారు. దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? సాయం పెరిగినట్ట తగ్గినట్ట? ఇదంతా ఇవేమి వాస్తవ విషయాలు. సో ఇది ఎవరు తయారు చేసుకుని నేను తయారు చేసిన వాస్తవాలు కాదు. తప్పుడు రాతలు రాస్తున్న పచ్చపత్రికలు కూడా వాస్తవాలను గ్రహించాలి.